నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. బాబా, లాస్ట్ వీడియోలో టాప్ రిచెస్ట్ పీపుల్ గురించి మనం తెలుసుకున్నాము. నెంబర్ 1 లో పుడితే అప్పుడు మీకు తెలిసిపోయింది అంటే 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారని తెలిసిపోయింది. ఫుల్ రిచ్ గా ఉంటారు. 10 మందిలో ముగ్గురు వాళ్ళే అయిపోయారు. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. అయితే 1 తర్వాత ఇంకే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టుంటే టాప్ రిచెస్ట్ పీపుల్ గా అవుతారు. ఇప్పుడు మీరు 1 గా, నేను 5 అంతే. ఎందుకంటే ప్రపంచంలో అందుకే మీరు కూడా రిచెస్ట్ అవుతున్నారు ఈ మధ్య. బాగా బాగుందా మా డ్రెస్? సూపర్. ఇంకెక్కడ అసలు ఇప్పుడు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ వాళ్ళు గోల్డ్ సూట్లు వేసుకున్నారంట. మాకు ఎప్పుడు వస్తుందో యోగం కామెంట్ చేయండి. గోల్డ్ సూట్. ఎందుకంటే గోల్డ్ వాచ్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ చాలా మంది నా శిష్యులు కూడా అంటున్నారు, గురూజీ మీరు కూడా గోల్డ్ సూట్ వేసుకుంటే బాగుంటుంది. ఉంటుంది ఆయన బిజినెస్ బాగా జరిగితే గోల్డ్ సూట్ ఏంది, గోల్డ్ కారే కొందాం. గోల్డ్ కారు, గోల్డ్ సూట్ లో కొత్త కారు, కొత్త ఇల్లు అన్నట్టు. అదేం లేదు, మనిషి జీవితంలో అది అనుకుంటే అవి జరుగుతున్నాయంటే మీలో ఆ పవర్ ఉంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ కి. అది మెయిన్. మరి అందరూ 5వ తారీఖులో పుట్టారు కదా, 14వ తారీఖులో పుట్టారు కదా, 23వ తారీఖులో పుట్టారు కదా, మీకు కాలేదే అంటే మీరు ఆలోచించలేదే, ఆలోచించి ఆ విధంగా ప్రయత్నం చేయలేదే. థింక్ బిగ్, కింగ్ సైజ్ అనలేరే మీరు, గోల్డెన్ టైం స్టార్ట్ అనలేరే మీరు. ఓ అంటేనే అనాలి, వినాలి, కనాలి, అనుభవించాలి, ప్రయత్నం చేయాలా. స్వామి వివేకానంద అన్నాడు, పరిశోధించన్నాడు, అన్వేషించన్నాడు. అలా చేస్తేనే కదా మరి. సో అందుకోసమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. తప్పకుండా 5, 14, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు మాత్రం రాసి పెట్టుకోండి. ఏంటిది? రాసి పెట్టుకోండి. నేనైతే గ్యారంటీలు అంటే రిటర్న్ బ్యాక్ కూడా ఇవ్వను నేను మనీ, ఎందుకంటే మాకు తెలుసు డబ్బు గురించి. ఎందుకంటే మీరు రాసి పెట్టుకోవాలి గ్యారంటీకి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసేది కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు చూడండి, 5 నెంబర్ వాళ్ళే. 5, 14, 23 వాళ్ళు బిజినెస్. వీళ్ళు చరిత్ర సృష్టిస్తారు అంతే. అలా ఏజ్ తో సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ వయసులో వాళ్ళు ఆ మైండే బిజినెస్ మైండ్. అవునా? నన్ను చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా. 2 years క్రితం ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంకో 2 years తర్వాత ఎలా ఉంటాను. అర్థమైందా? రియాలిటీ మా కళ్ళ ముందే మేము చూసాం. ఓకే. సో అందుకోసమే క్రమక్రమంగా వీళ్ళు ఎదుగుతారు తప్పకుండా. కానీ వీళ్ళ విషయంలో ఒక్కటి మైనస్ ఏంటంటే మ్యారేజ్ విషయంలో ఒక్కసారి 2 సార్లు వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం ఒక మైనసే. సో అది కూడా మైనస్ కాదు, అది కూడా పాజిటివ్ అంటే ఇంకా కామెంట్ చేసుకో. సో ఎందుకంటే నాకైతే 2 సార్లు అయింది, 3వసారి కూడా అయింది అంటారుగా. సో అయింది. సో నేను ఒక విధంగా నెగిటివ్ తీసుకోలేను, దాన్ని పాజిటివ్ తీసుకొని ముందుకు వచ్చా. కానీ వీళ్ళ ప్రొఫెషన్ విషయంలో మాత్రం ఫెయిల్యూర్ ఉండదు. వృత్తి విషయంలో అది జాబ్ కావచ్చు, అసలు జాబులు చేయరు వీళ్ళు. మళ్ళీ అండర్లైన్ దిస్ వర్డ్. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు నాకు తెలియదు, మీరు రాంగ్ వేలే వెళ్తున్నారు. నేను గవర్నమెంట్ జాబ్, నేను అరే కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. మీది జాబులు చేసేది కాదు, జాబులు ఇచ్చేది. జాబులు చేయడం కాదు, ఒకరి కింద గులాంగిరి చేయదు కాదు మనది. మనం జాబులు ఇవ్వాలా అన్న, అంతనే కదా. ఇప్పుడు నేను 2, 3 ఇచ్చినాను, జరుగుతుందా లేదా? అలా మీరు జాబులు ఇచ్చే పొజిషన్కి రావాలి తప్ప జాబులు చేసేది కాదు. మీ యొక్క ఎప్పుడు కూడా మీ ఆత్మ ఎలా ఉంటుంది, అరే వీని కింద ఎందుకు పని చేస్తున్నా అంటుంది ఎప్పటికీ. అయినా లైఫ్ అడ్జస్ట్మెంట్ అయిపోతున్నా. సో అలా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళిద్దరి పేరు తీసుకుందాము. వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది, వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సింక్ అయిందా లేదా చూసుకుందాం, తెలుసుకుందాం. టాప్ 10లో మనం ఆల్రెడీ ఎలాన్ మస్క్ అయిపోయింది, 1 పొజిషన్లో ఉన్నాడు. ఈయన 3వ పొజిషన్లో ఉన్నాడు. 3వ అతిపెద్ద కుబేరుడు అంటాం కదా ప్రపంచంలో, ఈయనే బెర్నార్డ్ అర్నాల్ట్. ఈయన ప్రపంచంలోనే వాల్నట్ అనే కంపెనీ ద్వారా అతిపెద్ద లగ్జరీ గూడ్స్ వస్తువులు నమ్మే వ్యక్తి ఈయన. అర్థమైందా? చూడండి, సింగిల్ 5, ఇంకా 14 కాదు, 5వ తారీఖులో పుట్టాడు, 3 నెలలు పుట్టాడు, 1949లో పుట్టాడు. మొత్తం క్యాలిక్యులేషన్ 31 వచ్చింది, 5, 4 వచ్చింది. చూడండి, ఆయన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అనే పేరులో ఏఆర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎప్పుడైనా. ఇదిగోండి, ఇది ఏఆర్ కాంబినేషన్, ఇక్కడ కూడా ఏఆర్ కాంబినేషన్. ఎవరి పేరులో టీ ఉన్నా ఇవన్నీ జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాయి. జెట్ స్పీడ్ ఆగాయి, ఆగేదే లేదు, తగ్గేదే లేదు. తర్వాత ఎవరి పేరైనా సరే, బీకేఆర్, బి అంటే బిల్ గేట్స్,
ఇక్కడ బెర్నార్డ్ బిఏ. ఈ పేర్లన్నీ బాగా డబ్బులు సంపాదించాయి. బికేఆర్, బి అంటే బిల్ గేట్స్, బెర్నార్డ్, బరాక్ ఒబామా, బాహుబలి, ఇలా ఉన్నాయా లేదా, బాలకృష్ణ, బిగ్ బాస్, ఇవన్నీ డబ్బులు సంపాదించాడు. ఆర్ ఉన్నది కదా, రాజమౌళి, రాఘవేందర్ రావు, రామోజీరావు, రెనాల్డ్, రిలయన్స్, రైమండ్స్, ఇవన్నీ ఆరు. అలా పిల్లల పేర్లు పెట్టినప్పుడు చాలా ఆలోచించాలి మీరు. కంపెనీ పేర్లు పెట్టినప్పుడు కూడా ఆలోచించాలి బాగా. అదేవిధంగా కే కింగ్ ఫిషర్, కేసీఆర్, కేటీఆర్. ఇప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి వేరు కదా, బాగా సంపాదించి పెట్టుకున్నారు. నేను డబ్బు అంటున్నా, వేరేది కాదు. ఇక మళ్ళీ ముచ్చడి వేరేది తీయకండి. సో ఈ విధంగా కవిత, 100 కోట్లు, లిక్కరు, క్యామ్, అది వేరు. కే డబ్బు, అది ధర్మం ప్రకారం చంపితే ధర్మం ఉంటుంది, అది వేరు. ఇప్పుడు రాపికి అది కాదు, డబ్బు అన్నాను కాబట్టి అది చెప్తున్నా. ఓకేనా? కే, ఇవన్నీ ధనాకర్షణ. ఓకేనా? అలానే ఇప్పుడు పిల్లల పేర్లో, ఇప్పుడు ఈయన పేరు ఉంది కాబట్టి ఇది 5వ తారీఖులో పుట్టాడు. 3వ నెల 1949లో మొత్తం 31 వచ్చింది టోటల్. 5, 4 అంటే జన్మ సంఖ్య 5, వీరి సంఖ్య 4. సో మొత్తం ఈయన పేరులో 59 అని వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? 5, 9, 14 అవుతుంది. 14 ఈజ్ ఈక్వల్ మళ్ళీ 5 అవుతుంది. సో ఇక్కడ మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది, ఇది సక్సెస్ అయింది. ఇది లెక్క. నేను పుట్టిన 5వ తారీఖు, నేను బిలియర్స్ కాలేదు, నేను నీ పేరు సింక్ అయిందో లేదో నీకే తెలియదు. ఇప్పుడు బీపీ ఉందా లేదా బీపీ మిషన్ పెట్టుకుని తెలుస్తుంది చెకప్. షుగర్ ఉందా లేదంటే షుగర్ టెస్ట్ చేస్తే అది. అరే నీ పేరు లక్కీ నెంబర్ లో ఉంటే న్యూమరాలజీ ఫీజు కట్టాలిగా. అమ్మో వీడియో నేమ్ సరిగ్గా లేకపోతే మార్చుకోవచ్చు కదా. మార్చుకోవడం ఏంది, మన జీవితంలో అన్ని కావాలనుకున్నప్పుడు లక్కీ నేము, లక్కీ మొబైల్ నంబరు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు, లక్కీ వెహికల్ నంబరు, లక్కీ మ్యారేజ్ డేట్. అంటే భార్యని మార్చేది కాదు, మళ్ళీ మ్యారేజ్ డేట్ అంటే మళ్ళీ అది కాదు, రాంగ్. సో మీ భార్యతోటి మీకు పెళ్లి, అది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్, అక్టోబర్లో ఉంది. సో ఈ విధంగా ఆయనకు సింక్ అయిందా లేదా, అందుకోసమే ఆయన కింగ్ అయ్యాడు. ఓకేనా? 3వ స్థానంలో ఉన్నాడు ప్రపంచం. ఇక నెక్స్ట్ ఈ నంబర్ అయితే మామూలుగా ఉండదు. ఇది ఈ 5వ స్థానంలో ఉంటాడు ఎప్పుడు మార్క్ జుకర్బర్గ్. ఎవడన్నా రాని తోపు బాపు ప్రపంచంలో, ఎవడన్నా రాని, ఈయన మాత్రం 5, 6 స్థానాల్లోనే ఉంటాడు ఎప్పుడు. చూడండి, గత 10 సంవత్సరాలు చూస్తున్నాను నేను. మార్క్ జుకర్బర్గ్ 7వ ఏట, అంటే 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన ఇవన్నీ నేర్చుకుంటూ, కోడింగ్ నేర్చుకుంటూ, రకరకాలు ఉంటారు వాళ్ళంతా. అప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్ మార్క్ జుకర్బర్గ్. ఆయనది ఇప్పుడు ఎప్పుడు చూసినా నేను ఏమంటా, సూపర్ కోడ్ అంటానే లేదు. ఎందుకంటే తెలియదు చాలా మందికి. ఎందుకంటే జన్మ సంఖ్య, దీనిపైన జన్మ సంఖ్య అంటారు. విధి సంఖ్య, జన్మ సంఖ్య, విధి సంఖ్య. విధి అంటే ఫ్యూచర్, విధి సంఖ్య ఎప్పుడైనా సేమ్ టు సేమ్ వచ్చింది అనుకోండి, వావ్ అనాలంతే. ఏంటిది వావ్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ది కూడా అది ఒరిజినల్ డేటో కాదో అది 2 రేవంత్ రెడ్డిది 8 హెచ్డి కుమారస్వామిది 7 ఇలాంతా సేమ్ లైనవే. ఇలా డిప్యూటీ సేమ్ అయినా అనుకోండి, ఫ్యూచర్లో 2029 సేమ్ అవుతాడు అనుకోండి. సో వావ్ అనాలి. విధి సంఖ్య 5 and 5. ప్రభాస్ 5 and 5. మళ్ళీ నాగాశ్విన్ 5 and 5. వావ్, ఇక్కడ వావే. అందుకని ఆయన 5వ స్థానంలో అతి చిన్న వయసులో అపర కుబేరుడైన వ్యక్తి. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ ఇది ఒకటే కాదు, ఆయన పేరులో ఉంది చూడండి, ఆయన పేరులో 46 నంబర్. ఐ లవ్ 46. అమ్మా నాకు ఇష్టమైన నంబర్ అసలు ఇది 46 నంబర్. మీరు ఇంకో రహస్యం చెప్తాను. ఈ ప్రపంచ కుబేరుల్లో 10 మంది లీస్ట్ ఉన్నారు కదా, ఈ 10 మందిలో 46 నంబర్ అనే పేరు ఇద్దరికి వచ్చింది. మార్క్ జుకర్బర్గ్ వచ్చింది. ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఆయన ఎవరో అని. మామూలుగా ఉండదు. అందుకోసం 46 నంబర్. అమ్మమ్మ 46 నంబర్ గురించి చెప్పదు ఏముంది. ఇదిగో ఇక్కడ 46 నంబరు, ఇదిగో ఇక్కడ 46 నంబరు. ఇంకొకటి చెప్తా, అబ్బాబా మామూలుగా ఉండదు 46 నంబర్ గురించి. ఇదిగో 46 నంబర్ వస్తేనే మీకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలో. ఎందుకంటే 46 నంబరే నన్ను కోటీశ్వరుడు చేసింది. నేను వాడే మొబైల్ నంబరు, నా బ్యాంక్ అకౌంట్ నంబరు, నా ఓటర్ ఐడి కార్డు ఎపిక్ నంబరు, నా పేరు నంబరు, నా ఇంట్లో వంటలో అన్నిట్లో ఏసీకి, కెమెరాకి, నా సీటుకి 46 అంటే. ఎందుకంటే ఈ 46 గురించి పాపం తెలియదు న్యూమరాలజిస్టులకి. నువ్వు వచ్చాలే సైంటిస్ట్నే మరి
న్యూమరాలజిస్ట్ అంటున్నాము, సైంటిస్ట్ అంటున్నాము. అక్కడ ఎస్ట్ అక్కడ పూల చొక్క ట్రోల్ చేశాడు, వచ్చాడు సైంటిస్ట్ అని. సో ఇది 46 నెంబర్ నుంచి నాకు మళ్ళీ ఎక్కువ మాట్లాడకండి. అందుకోసం 46లో ఎవరైతే ఉంటారో మైక్రోసాఫ్ట్ 46, రామోజీరావు 46, కోనిజేటి రోషయ్య 46, ఎంతమంది యోగి ఆదిత్యనాథ్ 46, మాధవి లత 46, కుమార్ ఆంటీ 46. అబ్బా ఇంక చెప్పలేను. సో అందుకోసం ఇక్కడ జన్మ సంఖ్య, విధి సంఖ్య సేమ్ టు సేమ్. సూపర్ కోడ్ అంటారు నన్ను. ఇది ఫస్ట్ టైం ప్రపంచానికి సూపర్ కోడ్ అనే వర్డ్ తీసుకొచ్చింది నేను, అర్థమైనా? సో ఇక్కడ యాంకరింగ్ చేసే వాళ్ళు సూపర్ కోడ్, కెమెరామ్యాన్ సూపర్ కోడ్, ఎడిటర్ సూపర్ కోడ్. ఇంకెట్లుంటాయి ఈ వీడియోలు చూసుకోండి, ఇక మామూలుగా ఉండదు. అందుకని లైక్ చేయండి. సూపర్ కోడ్ ఉన్నారా? లెక్కలు వేసుకో. వెరీ గుడ్. నేను సూపర్ కోడ్ అని అన్నది, నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. అంటే లెక్కలు వేసుకో, మళ్ళా రాంగ్ కోడ్ పెట్టుకోకు. కింద మీద, కింద పైన, అంటే ఇది తల, ఇది తోక, రెండు సేమ్ టు సేమ్. ఇక్కడ రాలేదు బెర్నాల్డ్ ఆర్నాల్డ్కి 5-4 వచ్చింది, దాని సూపర్ కోడ్ అన్నారు. మమ్మ దేని దొరుకుతుంది సూపర్ కోడ్? అప్పుడు సూపర్ కోడ్ అంటే ఇదిగోండి, 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9. దీని సూపర్ కోడ్ అంట. నిండు పెద్ద సూపర్ కోడ్లతో టీవీ అంతా. అది సూపర్ కోడ్ అంటే ఇప్పటి వరకు చాలా మందికి అర్థం కాలేదు. సూపర్ కోడ్ ఏం చేస్తారో మీకు ఏం తెలుసు? సూపర్ కోడ్లు వావ్ అనాలి అంతే. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.